వాళ్ళు ఇంకా వెనుక 795 సర్వే నంబరు ఎప్పుడో లీఅవుట్ అయిపోయింది. అది సల్లాచంద్ర రెడ్డి చేసిండు. దాంట్లో లింకు డాక్యుమెంట్లు పర్మిషన్లు తీసుకొచ్చి రాత్రి కచ్చ లీఅవుట్ గీసి నా అర్తితోటి వెనుక ఖాళీ ఉన్న భూమి మీద లీఅవుట్ చూపించారు. అది కచ్చ లీఅవుట్. ఆ 789 జెన్యూన్ ల్యాండ్ జెన్యూన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి నా భూమిలో పెట్టిర్రు. నేను అది ఎలక్షన్ రెడ్డి సార్కు చెప్పిన పిఎస్లా, సార్ ల్యాండ్ పక్కన ఉంది, డాక్యుమెంట్ అంతా జెన్యూనే సార్, ఈ డాక్యుమెంట్ ఇంట్లో చూపిస్తారు సార్ నా ల్యాండ్లో అని చెప్పిన. అప్పుడు నా డాక్యుమెంట్ అంతా పిఎస్లు ఇచ్చి వచ్చిన. అప్పుడు వెంకటరెడ్డి అని ఉంటే ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టిన. ఇట్లా మాదిగోళ్ళ భూములు ఏడ మంచిగా ఉంటే ఆడ గుంజుకోవడము ఏంది? ఇది ఏంది అసలు అరాచకము? పూర్వకాలం నుంచి జరుగుతుంది. ఆనాడు సల్లచంద్రరెడ్డి తండ్రి మా ఊరు మాన్యాలన్నీ కూడా ఆయన చేతులు ఉన్నాయి, మాదిగోళ్ళవి పోయినాయి. ఇవాళ అడక తింటారు మా మాదిగోళ్ళ పోరలు. అలా మన్మన్ల దాకా అడక తింటారు, దిక్కులేని పనులు చేసుకొని బతుకుతుర్రు. ఆ భూములనే వీళ్ళు కోట్ల రూపాయలు చేసుకొని వాళ్ళు స్కామ్ చేసుకొని బతుకుతుంటే వాళ్ళు కోట్లాధిపతులు అయ్యారు. మేము ఇంకా అన్నే ఉన్నాం మాదిగోళ్ళం అడక తింటాను. ఇట్లా ఈ ఉప్పల్లో జరుగుతున్న అరాచకం నాకు తెలుసు. నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అంటే నాకు అప్పుడు 15 ఏండ్లు, నేను ఇవాళ 65 ఏండ్లున్నా. నేను పుట్టింది 1962లో పుట్టిన. 72లోనే మా నాయన చేయి పట్టుకొని ఊరంతా తిరుగుతూ కొమ్ము వాడుతుంటే మా నాయనకు పానం రావాలేకుంటే అంత చిన్నప్పుడే నేను ఆపలేని శక్తి ఉంటే మా అమ్మ వచ్చి ఇట్లా పట్టుకుంటుండే. అట్లా కొమ్ము ఇప్పుడు కూడా మేము వాడుతున్నాం. శ్రీరామనవమికి మా దప్పు కొమ్ము ఉంటుంది. ఊర పుణ్యమ్మకు కూడా మేమే కొమ్ము వాడతాం. కావాలంటే శివారెడ్డి పటేల్ని అడగండి. ఈ ఊరుకు పటేళ్ళు వాళ్ళే. ఇంతమంది ఇంత స్కామ్ చేసుకుంటూ వస్తే ఇవాళ ఈజీగా నేను గుంజేసుకుంటా ఈ భూమి అంటే ఈ ఎంఆర్ఓకి ఎవరిచ్చిరు ఈ అధికారం? మాకు అధికారం లేదా? 70 ఏళ్ళ నుంచి మేము కాపాడుకుంటున్న భూమి మీద మాకు అధికారం లేదని రాసి నేను కోర్టుకు పోయినా నేను ఆల్రెడీ. ఆమె అన్ని లాజిక్లు మాట్లాడుతుంది. ఆమెకు ఉన్న జ్ఞానము ఏ ఎంఆర్ఓకి లేదంటారు. ఇంతమంది ఎంఆర్ఓలను చూసినాము. ఏ ఎంఆర్ఓ ఇంత దౌర్జన్యం చేయలే. పేరు ఎక్కిందాన్ని నువ్వు డిలీట్ చేస్తావా? ఎవరిచ్చారు నీకు అధికారం? నీకు ఎట్లొచ్చింది? అది ఏ కానూన్లో రాసిందో చూపి. ఒక మాదిగోనికి పేరు ఎక్కితే నీకు అంత కళ్ళమంట అయిందా? నీ వెనక ఎంతమంది ఉన్నారు? నేను అదే కోర్టుకు పోయినా సార్. నేను కోర్టుకు పోయినా, కోర్టు నుంచే చేస్తా ఏదైనా. ఒక మాదిగోని మీద ఇంత కక్ష కట్టి నా కాపాడుకున్న ఒక్క భూమి అది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నావు. గవర్నమెంట్ ల్యాండ్లో అపార్ట్మెంట్లు ఎట్లయినాయి, బిల్డింగ్లు ఎట్లయినాయి అవన్నీ నేను చూపిస్తా. గుల్లగొట్టమని సర్వే చేయమని నేను మ్యాప్ ఇస్తా, నేను చూపిస్తా. ఉప్పల్ కాల్సల నాకు తెలిసినట్టు మండల ఆఫీసులో పాపం ఎవరికి తెలియదు. వాళ్ళు ఉద్యోగస్తులు, ఇవాళ ఉంటారు, రేపు పోతారు. వాళ్ళకేమెరక? నేను 50 ఏళ్ళ నుంచి చూస్తున్నా. నాకెరక భూములు ఎక్కడున్నాయి? ఈ 789 ఏడికెళ్ళి ఉందో నేను చూపిస్తా. సర్వే చేయమను. అందులో ఎంత గవర్నమెంట్ ఇచ్చింది, ఎంత ప్రైవేట్ వాళ్ళు దోసుకున్నారు, ఏ పట్ట సర్వే నెంబర్లు వేసి ఎంత లేఅవుట్ చేసి అమ్ముకుర్రు, అదంతా తీయమని బయటికి. నేనుంటా ఎంబడి. సర్వే చేయమని మ్యాప్ ఇస్తా. మ్యాప్లు కూడా తారుమారు చేసిండు రసూల్ ఖాన్. ఆ రసూల్ ఖాన్ కోట్లు సంపాదించుకున్నాడు ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మి. అది ఎవరు అడగాలి? ఇది కోట్ల రూపాయల భూమి కాదా? ఇదంతా ఇది కోట్ల రూపాయల భూమి కాదా? ఇయ్యాల ఇవన్నీ పోతే పోయినాయి. అవి జరిగేటప్పుడు జరుగుతాయండి. ఇప్పుడు ఎందుకు అవి సంగతి అంటది మారు? ఎప్పుడు జరుగుతుంది? ఇంకెప్పుడు జరుగుతుంది? మమ్మల్ని నాశనం చేసి మేము తినే అన్నంలో నువ్వు మన్ను పోసినవి. ఇయ్యాల తిని అంత రెడీ అయింది, దేవునికి మొక్కినా, మరి మాకు పాస్బుక్ వచ్చింది, నాల కట్టుకున్నాం. ఇక మేము సుఖపడతామన్న సంతోషం. నా బుడ్డ పిల్లలు, మా తల్లిదండ్రి వాళ్ళు చేసిరు చచ్చిపోయారు. వాళ్ళ రుణం మాకన్నా దక్కిందని నేను 45 ఏళ్ళ నుంచి నేను పోరాడుతున్నా. 83 నుంచి అప్పటి నుంచి ఉన్నదాన్ని తినే అన్నాన్ని నోట్ల మన్ను పోసింది. ఇప్పుడు ఆమె పాస్బుక్ను పేరు రద్దు చేస్తే నువ్వు ఆన్లైన్లో ఏమవుతుంది? మాన్యువల్గా లేదా? నా దగ్గర కొట్లాడడానికి ఉన్నది మాన్యువల్. ఈ రికార్డు ఇప్పటిది కాదు, ఇది 1955 నిజాం సర్కార్ ఇచ్చిన రికార్డు కాడికెళ్ళి ఉంది నా దగ్గర. నాకేందంటే ఆమెను దండం పెట్టి చెప్తున్నా, ఆమె కాలు కూడా మొక్తా. నేను నాది ఆన్లైన్లో ఎట్లా తీసేసిందో అట్లా పెట్టుమని ఆమెను. నాకు ఏ పంచాది లేదు. నా దిక్కెళ్ళి ఏమైనా పంచాది ఉందంటే నేను విత్డ్రా చేసుకుంటా. తప్పైందని కాలు మొక్తా నేను ఆమెను, ఎంఆర్ఓ మేడంను. ఇది నేను చెప్పాల్సిన చివరి మాట చెప్పినానా. దయచేసి మీరంతా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.